హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. రెగ్యులర్గా తినే దోశ, ఇడ్లీ బోర్ వస్తుందా? అయితే ఈ విధంగా కొత్త రకంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందుకు మనము 1.5 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెము పుల్ల పెరుగు అయితే బాగుంటుంది. పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా మొత్తం ఒకేసారి వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. బాగా పలచగా ఉండేటట్టే కలపొద్దు, తిక్కుగా ఉండేటట్టే కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉంటలేమీ లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 15 నిమిషాలు నానబెట్టేసుకుంటే బొంబాయి రవ్వ పెరుగునంతా పీల్చేస్తుంది. ఈలోగా ఒక 2 క్యారెట్లు తురిమి పెట్టేసుకోండి, ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువసేపు కుక్ చేయొద్దు, లైట్గా ఒక 50% మాత్రమే వేపుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ బొంబాయి రవ్వ కూడా పెరుగుని బాగా పీల్చేసింది, మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ పెరుగుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకొని డైరెక్ట్గా మిక్సీ పడితే మిక్సీ తిరగదు కాబట్టి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ థిక్గా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దు. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, క్యారెట్ కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం క్యారెట్ వేసేసుకున్న తర్వాత దీంట్లో అంతా మంచిగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటేనే వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసి కలుపుతున్నాను నేను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈనో వేసుకుంటున్నాను. ఈనో ప్లేస్లో మీరు కుకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈనో వేసుకున్నాం కదా, ఇందులోకి ఒక 2-3 డ్రాప్స్లు అంత వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద గరిటెడు దాకా పిండి తీసుకొని వేసుకోండి. ఇందులోకి మనం ఈనో వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఈనో లేదంటే కుకింగ్ సోడా వేసుకోవాలి. ఈ 2 వేయకుంటే గట్టిగా వస్తుంది కాబట్టి కంపల్సరిగా రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. ఇలా కొంచెము తడి ఆరిన తర్వాత పిండి సైడ్ నుంచి 1 టీ స్పూన్ ఆయిల్ అన్నా లేదంటే నెయ్యి అన్న వేసుకోండి. ఒక పక్కకి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్నాక ఇంకొక వైపు కూడా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఫ్లేమ్ను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము తిరిగేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కాలాలన్నమాట, మంచిగా ఫ్రై అవుతుందన్నమాట, పిండిగా లేకుండా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసి ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ను పెంచొద్దు, సిమ్లో లేదంటే మీడియంలోనే ప్రిపేర్ చేసుకోండి. ఒక గరిటెడు దాకా పిండి వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం తడి ఆరాలన్నమాట. ఆరిన తర్వాత ఇటువైపు నుంచి కూడా కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాల్చుకున్నామంటే మంచిగా చక్కగా కూడా పిండి లేకుండా మంచిగా కాలుతుంది అన్నమాట.
చూసారు కదా, ఇది కూడా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కావాలంటేనంటే రోటి పచ్చళ్ళతో తినొచ్చు, లేదంటే ఏదైనా పికిల్ చేసుకో, టమాటో లేదంటే మామిడికాయ ఇలా దీంతో అయినా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది మీకు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చాలా బాగుంది టేస్ట్ కూడా. నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడితోటి తీసుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.